స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న నేరల శారద జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అధికారికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి అరుదైన గౌరవాన్ని పొందిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారద. ఒక చిన్న గ్రామం, బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ నేపథ్యం, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని, రాజకీయ కుటుంబ అండదండలు కూడా లేని నేరల శారద వివాద రహిత మహిళా నాయకురాలిగా పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శారద అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆమె మరెవరో కాదు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరల శారద. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుపరిచితమైన శారద గురువారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అధికారిక లాంఛనాలతో స్వాగతం పొంది జరిగిన అధికారిక కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న, మరో మెట్టు అధిగమించిన అందరి దృష్టిని ఆకర్షించారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధి కాకపోయినా కూడా శారదకు ఈ అవకాశం దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అధికారిక లాంఛనాలతో అధికారుల ద్వారా స్వాగతం పొంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన మొదటి మహిళా నాయకురాలుగా నేరల శారద చరిత్ర సృష్టించారు. జిల్లాల విభజనకు ముందు ఆయా జిల్లాల మంత్రులు స్వాతంత్ర దినోత్సవం రోజున అధికారికంగా జాతీయ జెండాను వేసేవారు. జిల్లాల విభజనతో పెరిగిన సంఖ్యకు అనుగుణంగా మంత్రులు లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇతర ప్రజాప్రతినిధులకు ఆ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రులు, ప్రభుత్వ విప్లు అధికంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని 4 జిల్లాల్లో జాతీయ పతాకాలను ఎగురవేస్తూ వచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ సీనియర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని, కరీంనగర్ మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎగురవేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపింది మంత్రిగా కొనసాగుతుండటంతో అక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ బాధ్యతలు పొన్నంకు తప్పలేదు. ఆ జిల్లా నుంచి మరొకరికైనా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కినా అక్కడ మరొకరికి అప్పగించి మంత్రి పొన్నంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించి వారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైనందున ఇక్కడ మరొకరికి అవకాశం ఇవ్వడానికి బదులు ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో పెద్దపల్లి జిల్లాలో జాతీయ పతాక ఆవిష్కరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి నేరల శారదను పెద్దపల్లి జిల్లాకు ఎంపిక చేశారు. మహిళకు బాధ్యతలు, పార్టీకి విధేయురాలుగా సేవలు, పార్టీ పట్ల అంకిత భావం, అధినాయకత్వం పట్ల విధేయత నేరల శారద రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించాయి. ఎమ్మెల్సీ పదవి చేతికందే సమయంలో 2 మార్లు చేజారిన, చట్టసభలకు పోటీ చేసే అవకాశం చివరి నిమిషంలో దక్కకపోయినా కూడా నిరాశ చెందకుండా పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ వచ్చారు. అంగబలం, అర్ధబలం లేకపోయినా పార్టీ నాయకత్వం పట్ల ఎనలేని విధేయతను కనబరుస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పలు పదవులు ఆమెను వరిస్తూ వచ్చాయంటే అతిశక్తి కాదు. చెప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని రామడుగు మండలం వేదర గ్రామానికి చెందిన నేరల శారద 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. గతంలోనూ పలు పదవులు చేపట్టిన శారద తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో మరోమారు కీలక పదవిని దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నేరల శారద పలు పదవులు చేపట్టారు. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కరీంనగర్ రీజియన్ అధ్యక్షురాలిగా, పట్టు పరిశ్రమ బోర్డు జాతీయ కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఏపీ స్టేట్ ఎథిక్స్ కమిటీ సభ్యురాలిగా, జిల్లా మహిళా సాధికారత సమాఖ్య అధ్యక్షురాలిగా, జిల్లా వాటర్ మేనేజ్మెంట్ సభ్యురాలిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, కేంద్ర సిల్క్ బోర్డు డైరెక్టర్, నెహ్రూ యువ కేంద్ర మెంబర్, ఖాదీ బోర్డు డైరెక్టర్ పదవులను, మెట్పల్లి ఖాదీ డైరెక్టర్ పదవులను చేపట్టారు. పార్టీలోనూ పలు పదవులు చేపట్టారు. వివాద రహితురాలిగా పేరున్నారు. కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ సేవకురాలిగా కొనసాగుతూ వచ్చారు. రామడుగు మండలం జడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన నేరల శారద మహిళా కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు చేపట్టారు. పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహిత సహచరురాలిగా కూడా గుర్తింపు పొందారు. పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహిత అనుచరురాలిగా గుర్తింపు పొందారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన శారద పిసిసి అధికార ప్రతినిధి హోదాలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి శారద అందించిన సేవలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.